ఏంటి మీరు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నారు అని ఇద్దరు ముగ్గురు మా భావన అయితే అన్నారంట. ఎందుకంటే ఇది చాలా టఫెస్ట్ పని అండి. ఈ పనికి ఎండ చాలా అవసరం. అందరి నాలుకలు టేస్ట్లుగా అయితే అలవాటు పడిపోయి ఉన్నాయి. అలాంటప్పుడు అందరినీ హెల్దీ మిలెట్ మిక్స్ అంటే ఎవరైనా వింటారా? గవర్నమెంటే అన్నదంటండి, ఒరే బాబు మీరు మిలెట్స్ తినండిరా అని. రోజువారీ జీవితంలో ఎంత గడ్డి తిన్నా అట్లీస్ట్ పూటకొక్కసారైనా ఇటువంటి మిలెట్స్ తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిదంట. ఇప్పుడు నేనే చూడండి, బిర్యానీ అంటే ఇష్టం, సమోసా అంటే ఇష్టం, బజ్జీలు అంటే చాలా ఇష్టం. 2 రోజులకోసారో 3 రోజులకోసారి తినేసి శుభ్రంగా మిలెట్స్ అయితే లాగించేస్తాను. మన పెద్దలు ఈ మిలెట్స్ తినే బతికారండి. ఇందులో రాగులు, కొర్రలు, సామలు, సజ్జలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు, జొన్నలు, తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, బార్లీ, బాదం, పిస్తా, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మిలెట్స్ లో ఫైబర్, ఐరన్, కాల్షియం, నేచురల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటాయి. అందుకే మిలెట్స్ కి సంబంధించిన ఎక్కువగా తీసుకోమని గవర్నమెంట్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఇంతకీ నేను మొన్న చేసిన స్టాక్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది. మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ అయితే మొదలు పెట్టేశాం. మొలకెత్తిన జొన్నపిండి, రాగిపిండి అయితే అడిగారు. ఎమర్జెన్సీగా అయితే 2 పార్సిల్స్ అయితే కట్టాలి. ఫ్రెష్గా ఆడించిన స్ప్రౌటెడ్ రాగిపిండి, జొన్నపిండి కూడా పార్సిల్స్ అయితే కట్టేసాం. ఎవరికైనా కావాలంటే 8497987779కి వాట్సాప్ చేయండి. మన దగ్గర పార్సల్స్ కట్టడానికి కార్డ్బోర్డ్ బాక్సెస్ లేవు. నేను ముందుగా అవన్నీ ప్లాన్ చేసుకోలేదు. ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా ఉంటుందో దాని ప్యాకింగ్ కూడా అంతే క్వాలిటీగా ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్లే వరకు. అందుకని మా అన్నయ్య అమెజాన్ లో అయితే కార్డ్బోర్డ్ బాక్సులు సైజులు చూసి బుక్ చేశారు. పార్సల్స్ ఉన్నాయన్నాను కదా, అందులో 2 అయితే ఎమర్జెన్సీ అన్నారు. అందుకని నీట్ గా ఉన్న 2 కార్డ్బోర్డ్ బాక్సులు అయితే తెచ్చాను బయట నుంచి. ముందు కట్టిన పార్సల్ వచ్చేసి కాకినాడ అయితే వెళ్తుంది. నెక్స్ట్ పార్సల్ USA వరకు వెళ్తుంది. మీరు షాక్ అవ్వచ్చు, ఏంటి US వరకు వెళ్తుందని పార్సల్ అని. నా 10th క్లాస్ ఫ్రెండ్ ఝాన్సీ US లో అయితే ఉంటున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు రాజమండ్రిలో అయితే ఉంటున్నారు. అక్కడి నుంచి మన పార్సల్ US కి అయితే వెళ్తాయి. సో ఇన్స్టాలో మన రీల్ చూసి జావా మిక్స్, దోసా మిక్స్ అండ్ వాళ్ళ బాబుకి స్ప్రౌటెడ్ రాగి ఆర్డర్ పెట్టుకున్నారు. థ్యాంక్ యూ ఝాన్సీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను అందుకని లాంగ్ డిస్టెన్స్ లో వెళ్తాయి కాబట్టి డబుల్ ప్యాకింగ్ అయితే చేశాను పార్సల్స్ కి. ఫస్ట్ టైం నేను ప్యాకింగ్ చేయడం, ఇప్పటిదాకా ప్యాకింగ్ రిసీవ్ చేసుకోవడం తప్ప ప్యాకింగ్ చేయలేదు. దానివల్ల కొంచెం కొత్తగా అనిపించింది నాకు. ఈ ప్యాకింగ్ గురించి చాలా వీడియోలు చూశాను ఎలా ప్యాక్ చేయాలని. ఫైనలీ సక్సెస్ఫుల్ గా 2 పార్సల్ అయితే కట్టగలిగాను. దేవుడి దయ వల్ల ఈ పార్సల్స్ క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా స్ప్రౌటెడ్ రాగిపిండి, స్ప్రౌటెడ్ జొన్నపిండి అయితే ప్యాకింగ్ చేసాం. అనపర్తి నియర్ బై లో ఎవరైనా వచ్చి పికప్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు గ్లౌజులు, హెయిర్ మాస్క్లు నిజంగా వేసుకుంటారా అని చెప్పి, వీడియోలు మట్టుకేనని. కంపల్సరీ హెయిర్ మాస్క్ అయితే వేసుకుంటాను, గ్లౌజులు అయితే వేసుకుంటాను. ఎందుకంటే కొంచెం తేడా వచ్చినా సరే అసలు సహించేది లేదు. ఎప్పటికప్పుడు నమ్మకం పోతాదేమో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటాను. ఎప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా అయితే చేస్తున్నాము. ఎక్కువ స్టాక్ కూడా పెట్టుకోలేము, ఎందుకంటే మిల్లెట్స్ అనేవి చాలా సెన్సిటివ్.